హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. తెలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ గురించి మనతో మాట్లాడడానికి కె రవీంద్రబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? హాయ్ సార్, ఇప్పుడు ఏపీలో వైసీపీ గెలుస్తుందంటారా, కూటమి గెలుస్తుందంటారా? ఇప్పుడు వడగాల్పుల తీవ్రత ఎట్లా ఉందో ఏపీలో ఎలక్షన్ రాజకీయ తీవ్రత అంత వేడిగా ఉంది, హాట్గా ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది. మనం లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నాయి, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్స్ చూసినట్టయితే ప్రజలు ఎటు సైడ్ మొగ్గు చూపుతున్నారు అనేది బ్రీఫ్గా విశ్లేషణ చేస్తే తక్కువ టైంలో. ఈ లేటెస్ట్గా మనకి 3 సర్వేలు వచ్చినాయి. ఒకటి రైస్ సర్వే. రైస్ సర్వేని ద బిగ్గెస్ట్ సర్వే అని అంటున్నారు. ఎందుకు బిగ్గెస్ట్ సర్వే అంటే వాళ్ళు ఒక 34 డేస్ సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్లో. 682 టీమ్ మెంబర్స్ సర్వే చేశారు. 3,82,000 శాంపుల్స్ సర్వే చేశారు. ఇంతకుముందు ఎవరైనా సర్వే చేస్తే 1 lakh 1.5 lakh శాంపుల్స్ చేసేవాళ్ళు. సో ఇది బిగ్గెస్ట్ సర్వే రైస్ సర్వే ఎందుకంటారంటే 3,82,000 శాంపుల్స్ సర్వే చేశారు. సో పెద్ద సర్వే కింద దీన్ని చెప్పబడుతుంది. ఒకటి. రెండోది, ఇదే రైస్ సర్వే కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాల్లో కూడా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో సర్వే రిపోర్ట్, అది యాజ్ ఇట్ ఈస్ జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఎలక్షన్లో ఇదే రైస్ సర్వే వాళ్ళు చెప్పినట్టుగానే విశ్లేషణ అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి ఈ రైస్ సర్వే మీద జనంలో ఫోకస్ కొంత ఎక్కువ ఉంది. ఈ రైస్ సర్వే ఫలితాలను మనం బ్రీఫ్గా విశ్లేషిస్తే ఈ మధ్య లేటెస్ట్గా జరిగిన పరిణామాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ వస్తూ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో దాని గ్రాఫ్ పెరుగుతూ వస్తూ ఉంది. వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం మనం పరిశీలించినట్టయితే అలయన్స్కి 108, 110 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35 to 40 మధ్యలో వస్తాయి. టఫ్ ఫైట్ ఒక 15 to 18 సీట్స్లో టఫ్ ఫైట్ ఉంది. ఇది రైస్ సర్వే. ఈ 2 days బ్యాక్ ఇంకో సర్వే వచ్చింది, కేకే సర్వే అని. ఆ సర్వే ఫలితాలను కూడా మనం లేటెస్ట్ సర్వే కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చాలా సర్వేస్ వచ్చినాయి. ఏది అభ్యర్థులను ప్రకటించకముందు, విత్డ్రాల్స్కి ముందు అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఏంటంటే అభ్యర్థుల ప్రకటన అయిపోయింది, క్యాన్వాసింగ్లో ముందుకెళ్తున్నారు, విత్డ్రాల్స్ అయిపోయినాయి. ఈ మధ్య జరిగిన సంఘటనలో ఈ కేకే సర్వే లేటెస్ట్ సర్వేలో కూడా సేమ్ అదే టైప్ రిజల్ట్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రొజెక్ట్ చేశారు సర్వేలో. ఈ 2 సర్వేలతో పాటుగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లెవెల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళ చేత ఒక సర్వే చేయించారు. ఇది లేటెస్ట్ 1 day బ్యాక్. ఆ సర్వే రిపోర్ట్ ఫలితాలు కూడా మనం విశ్లేషణగా బ్రీఫ్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది, తెలుగుదేశం అలయన్స్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఈ 3 సర్వేలు కాకుండా ఇంకా లేటెస్ట్ ఇంకో సర్వే కూడా వచ్చింది, ఐపాక్ సర్వే వచ్చింది. ఐపాక్ సర్వేలో కూడా దీనికి మొగ్గు చూపుతూ ఉంది. ఈ సర్వేస్ ఏదున్నా ఎట్లా ఉన్నా సర్వేస్ మనం విశ్లేషణ చేస్తే కొన్ని సర్వేస్ పెయిడ్ సర్వేస్ ఉన్నాయి. అది పెయిడ్ సర్వేనా, రియలిస్టిక్ సర్వేనా అనేది వాళ్ళు ఇచ్చిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల మనోభావాలకి దగ్గరగా ఉన్నాయా లేదా అని మనం ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది ఏది ఫేక్ సర్వే, ఏది పెయిడ్ సర్వే, ఏది రియలిస్టిక్గా చేసిన సర్వే అనేది. ఈ సర్వేలని ఏదేమైనా పెయిడ్ సర్వే అయినా రియలిస్టిక్ సర్వే అయినా ప్రజల మనోభావాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గడానికి గల కారణాలను మనం రియలిస్టిక్గా, నేనే పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ప్రజలు మూడ్ ఎలా ఉందనేది వాస్తవానికి దగ్గరగా విశ్లేషణ చేసుకుంటే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పడిపోతూ ఉంది, అలయన్స్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది మనం స్టాటిస్టికల్తో ఒకసారి పరిశీలించినట్టయితే ఏ ఎలక్షన్లోనైనా ఏ పార్టీ గెలవటానికైనా ప్రధాన కారణం మెయిన్ భూమిక పోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో మొదలుగా చెప్పుకోవాల్సి వస్తే ఎంప్లాయీస్ సెగ్మెంటు ఎక్కువ పాత్ర పోషిస్తుంది ఏ గవర్నమెంట్ పడిపోవాలన్నా గెలవాలన్నా. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గవర్నమెంట్ రాకపోవడానికి కారణం ఎంప్లాయీస్ అగెనెస్ట్గా ఉండటం వల్ల రాలేదు, ప్రధానమైన కారణం. మిగతా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోవడానికి, పోతాడు అని సర్వేస్ రావడానికి కారణాలు ఏంటంటే మనకు ఎంప్లాయీస్ సెగ్మెంట్ అంతా కూడా 90% రూలింగ్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ ఎంప్లాయీస్ ఓట్లు ప్రధానంగా ఎందుకు మెయిన్గా తీసుకోవాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో 8 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. 8 lakhsలో 5,36,000 ఎంప్లాయీస్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, 2 lakhs టీచర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా 2 lakhs ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉన్నారు. ఇది కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 103,000 ఉన్నారు. ఇవన్నీ చూసినట్టయితే దాదాపు 10 lakhs ఎంప్లాయీసే ఉండుంటే ఎంప్లాయీస్ ఓటర్స్ ఇంటికి 4 వేసుకున్నా కూడా 40 లక్షల మంది ఓటర్లు ప్రభావితం అయ్యే అంశం. ప్రధానంగా 40 లక్షల ఎంప్లాయీస్ 90% అగెనెస్ట్గా ఉన్నారంటే
మెయిన్ బాగా గండి కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఎంప్లాయీస్ వీళ్ళు ఎందుకు ఎగనెస్ట్గా ఉన్నారంటే వాళ్ళకి పిఆర్సీ లేదు, సిపిఎస్ రద్దు అని ప్రామిస్ చేశారు. గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్తో మీటింగ్ జరిగినప్పుడు సిపిఎస్ రద్దు చేయాలని వాళ్ళు అడిగితే అదెంత పని అన్నా వారం రోజుల్లో చేసేద్దాం, ఇదే మాట ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పారు. 5 years అయిపోయింది, దాని ప్రస్తావన లేదు, ఫెయిల్ అయ్యారు ఇచ్చిన ప్రామిస్ని. తర్వాత పిఆర్సీ లేదు, ఇంటర్మ్ రిలీఫ్ లేదు, 1వ తారీఖు జీతాలు రావట్లేదు. ఇది గవర్నమెంట్ సెక్టార్. టీచర్స్ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంగన్వాడీ కార్యకర్తలు వీధి మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టారు శాలరీస్ పెంచమని. అది కూడా వాళ్ళు ఎందుకు శాలరీ పెంచమని అడిగారంటే ఎలక్షన్కి ముందు ఆయన ప్రామిస్ చేశాడు తెలంగాణ గవర్నమెంట్ కంటే 1000 రూపీస్ ఎక్కువ ఇస్తానని. ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోమని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే 1 lakh అంగన్వాడీ కార్యకర్తల్ని కొట్టారు. స్పందించలేదు ప్రభుత్వం. సో వీటన్నిటి రకరకాల రీజన్స్ వల్ల ఈ 40 లక్షలకి చెందిన ఓటర్స్ 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్గా ఉన్నారు. ఈ ఓట్లన్నీ అలయన్స్కి పడే అవకాశం ఉంది. ఇది మెయిన్ ప్రధానమైన ఓట్ బ్యాంక్ ఇటు షిఫ్ట్ అయింది. ఇంకా విశ్లేషణ చేసుకుంటే రైతులకు కూడా అదే పరిస్థితి ఉంది. రైతులు అగనెస్ట్ అయ్యారు, ఉమెన్ అగనెస్ట్ అయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా ప్రధాన భూమిక పోషించేది ఎవరంటే స్టూడెంట్స్, యూత్, న్యూ ఓటర్స్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఈ యూత్ సెగ్మెంట్ ఎక్కడ ఎప్పుడు ఏది డిసైడ్ చేస్తే గవర్నమెంట్ అదే ఫామ్ అవుతుంది. యూత్ సెగ్మెంట్ అంతా కూడా ఈసారి అలయన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే గతం ఎలక్షన్కి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అందరికి ముద్దులు పెట్టి నెత్తి మీద చేయి పెట్టి స్పెషల్ స్టేటస్ రాకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు, అంధకారమే, స్పెషల్ స్టేటస్ వస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద ఎత్తున భారీ ఉద్యోగాలు వస్తాయి అని ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. విద్యార్థులు నమ్మారు, స్టూడెంట్స్ నమ్మారు, ఓటేశారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పరిస్థితి ఏమైంది? అట్టకెక్కింది. దాని ప్రస్తావన చేయట్లే ఆయన. సో స్టూడెంట్స్, యూత్ సెగ్మెంట్ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా అలయన్స్ వైపు మొగ్గు చూపినాయి. ఈయన వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబులు వస్తాయని, సంపద సృష్టిస్తాడని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుందని, ఇండస్ట్రీస్ వస్తాయని, దాని ద్వారా బెటర్ లైఫ్ ఉంటుందని యూత్ నమ్మారు ఇప్పుడు. సో ఆ సెగ్మెంట్ మెయిన్ ప్రధాన భూమిక పోషిస్తుంది. ఓటర్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యూత్ మనకి ఎక్కువ ఉన్నారు కాబట్టి స్టేట్లో ఆ ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంది. గులకరాయి స్టోరీ ఏదైతే ఉందో అది రివర్స్ గేర్ అయింది. ఎందుకంటే గతంలో ఎలక్షన్కి ముందు బాబాయ్ చనిపోయాడు, చంపబడ్డాడు. దాని నిందితుల్ని పక్కన పెట్టుకొని ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చి ఆయన చిన్నపిల్లవాడు అని పులివెందుల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. చిన్నపిల్లాడు అయితే స్కూల్కి వెళ్ళాలి కానీ 3వసారి ఎంపీ ఎందుకని చెప్పి స్వయానం వాళ్ళ సిస్టర్ మళ్ళీ దాన్ని ప్రతిఘటించింది. హంతకుల్ని దగ్గర పెట్టుకొని ఎంపీ సీట్ ఇచ్చి నువ్వు ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అని ఇంట్లో వాళ్ళే చెల్లెళ్ళు క్వశ్చన్ చేసి రివర్స్ అయ్యారు. 2 బాణాలు రివర్స్ అయినాయి. చిన్న ఆయన చనిపోయాడు, చిన్నమ్మ మళ్ళీ లెటర్ రాసింది నువ్వు హంతకులకు సపోర్ట్ చేస్తున్నావని. కుటుంబ సభ్యులే నెగిటివ్ అయిన పరిస్థితి ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా మారిన పరిస్థితి, అది నెగిటివ్ అవుతుంది. ఈ గులకరాయి ఇంకొక ఇష్యూ ఏమైంది, గులకరాయి తగలటం, ఆ రాయి స్ట్రైట్గా ఎవడిసిరాడో తెలియదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటి దగ్గర తగలటం, అది వైషేపులో కట్ అవటం, ఆ దేవుని ఆశీస్సులు ప్రజలు మన్ననలతోటి ఆయన బతికి బట్ట కట్టడం, ఆ తర్వాత ఆ రాయి ఎక్కడైందో కనపడకుండా పోవటం, అది మిస్ అయింది, ఏమైందో తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజులకి 10 రోజులకి ఆయన స్టిక్కర్ తీసి బయటకు వచ్చాడు, అందులో మచ్చ కూడా లేదు. ఇంత చక్కగా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు అని చెప్పి వాళ్ళ సిస్టర్ డాక్టర్ సునీత ప్రశ్నించింది ఆయన్ని. మచ్చ కూడా కనపడకుండా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు అన్నయ్య అని. ఆ గులకరాయి స్టోరీ రివర్స్ అయింది. దీంతో పాటుగా చెల్లెళ్ళు రివర్స్ అయ్యారు. పులివెందుల్లో కూడా రివర్స్ ఉంది స్టోరీ. భారతి గారు నిన్న 2 days బ్యాక్ పులివెందుల ప్రచారానికి వెళ్తే పబ్లిక్ నిలదీసి అడిగింది ఏంటి, జగనన్న ఫోటో నా భూమి, నా పాస్బుక్, నా భూమి మీద జగనన్న ఫోటో ఎందుకు వేశారు? నా చెల్లెళ్ళు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అని ఎప్పుడు ప్రస్తావించే జగనన్న నా రైతన్న అని ఎందుకు అనడు? వాళ్ళేనా ఓటర్స్? వాళ్ళకేనా ముఖ్యమంత్రినా? అందరికీ కదా, ఎంతసేపటికి వాళ్ళ ఒక్క సెగ్మెంటే కాదు కదా, అంటే వాళ్ళు ఓటు బ్యాంక్ చూడొద్దు కదా. సో ఇవన్నీ కారణాల వల్ల నెగిటివ్ మూమెంట్ అనేది వచ్చింది. వైఎస్ఆర్ గ్రాఫ్ తగ్గింది, టీడీపీ గ్రాఫ్ పెరిగింది. వీటన్నిటికీ ఫ్యూయల్ యాడ్ చేసినట్టు ఫైర్కి
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఒకటి ఈ మధ్య బయటకు వచ్చింది, లేటెస్ట్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ. సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటికి రావడం వల్ల జనంలో విపరీతమైన అనుమానాలు వచ్చినాయి. దాని ఇంటెన్షన్ ఏముందో, కంటెన్షన్ ఏముందో, దాంట్లో భావం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో ప్రజలకి తెలియకపోగా ప్రజల్లో విపరీతమైన సందేహాలు, ఒక భయాందోళన పరిస్థితి. నా ల్యాండు గవర్నమెంట్ తీసుకుంటుంది, నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండవు, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, నేను అమ్ముకోవాలంటే కుదరదు. ఇవన్నీ రకరకాల అనుమానాలతో ప్రజలు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోవటం, భయాందోళనకు లోనవటం. ఈ సెగ్మెంట్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. ఎంతో కొంత భూమి, ల్యాండ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ అన్నా, గోల్డ్ అన్నా దానికి సెంటిమెంట్, అటాచ్మెంట్, ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ల్యాండ్ లాక్కుంటున్నారనే ప్రచారం బాగా ఉధృతంగా రావటం, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రివర్స్ రావటం బాగా ప్రభావితం చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవన్నీ కారణాల వల్ల గ్రాఫ్ తగ్గింది, అలయన్స్ గ్రాఫ్ పెరిగింది. సార్, ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో కన్నా టీడీపీ మేనిఫెస్టో అనేది జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది అంటే రీజన్ ఎందుకు? మేనిఫెస్టోలో గతంలో ఫస్ట్ టైం మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసినప్పుడు జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, వైఎస్ఆర్ గారి కొడుకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, యంగ్, చాలా ప్రామిసులు చేశారు, ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో కూడా అట్రాక్టివ్గా ఉంది. సరే, మేనిఫెస్టోని ఎంత పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేశాడో పక్కన పెడదాం. ఈసారి ఎక్స్పెక్టేషన్ ఏముంది ప్రజల్లో, ఇంతకంటే మంచి మేనిఫెస్టో వస్తుందాం, ఇంతకంటే గొప్పగా ఉంటుందాం అని ఆశించారు. అదే మేనిఫెస్టో స్లైట్ మాడిఫికేషన్స్తో రిలీజ్ చేశారు. కానీ తెలుగుదేశం అలయన్స్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసినప్పుడు ప్రజలకు చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఆయన ఇస్తానన్న పెన్షన్ పెంచారు. ఆయన సపోజ్ పెన్షన్ విషయానికి వస్తే, పెన్షన్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఫీల్ అవుతుంటారు. అది ఎన్టీ రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ అప్పట్లో. 75 రూపీస్ ఆయన పెడితే తర్వాత అది 200 అయింది. 200 వైఎస్ఆర్ చేసినప్పుడు 200 నుంచి 2000 రూపీస్ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన పరిపాలనలో. జగన్ రెడ్డి గారు గత 5 years పరిపాలనలో 2000 నుంచి 3000 తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ అది 4000 ఇస్తానంటున్నాడు, ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్. అది అట్రాక్షన్. తర్వాత ఈ అమ్మఒడి ఈయన పెట్టాడు, తల్లి దీవెన అని ఆయన పెట్టారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు, పైసలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అది ఇవ్వటం లేదు. అన్ని వర్గాల వాళ్ళకి ఈ ప్రామిసులు ఫెయిల్ అవ్వటం, ఇస్తానన్న ఇవ్వకపోవటం, మద్య నిషేధం ఫెయిల్ అవ్వటం వల్ల లేడీస్ అంతా అగనెస్ట్ అయ్యారు. మద్య నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి గవర్నమెంట్ చేతే మద్యం షాపులు నడిపించడం, పిచ్చి మందులు, పిచ్చి బ్రాండ్లు అమ్మటం, ఇవన్నీ కూడా ముందు తాగే వాళ్ళకి రివర్స్ అయింది, మహిళా లోకం రివర్స్ అయింది. అట్లానే అన్ని వర్గాలకు ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకోకపోవటం వల్ల మేనిఫెస్టో, అలయన్స్ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బాగా అట్రాక్టివ్గా ఉండటం జనాన్ని ఆకర్షించింది. చంద్రబాబు నాయుడు గారు అయితే సంపద సృష్టిస్తాడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, సంపద సృష్టించి సంపదని పంచుతాడు అనేది ఒక కాన్సెప్ట్. ఈ మాట అనటంలో రీజన్ ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు జగన్ రెడ్డి గారు 2019లో పదవి స్వీకారం చేసినప్పుడు 2.71 lakh crores డెఫిసిట్ ఉంది, రెవెన్యూ డెఫిసిట్. ఈరోజు జగన్ గారు రెవెన్యూ డెఫిసిట్ 13 lakh crores. అంటే అప్పులు తీసుకొచ్చి పంచటం అనేది నిదర్శనం. ఇది అప్పులు తీసుకొచ్చి కాదు పంచాల్సింది, సంపద జనరేట్ చేసి పంచాల. ఎక్కడ 2.71 lakhs, ఎక్కడ 13 lakhs crores డెఫిసిట్. అంటే పూర్తిగా అప్పులతో జనానికి ఇంటింటికి డబ్బులు ఇవ్వటం వల్ల అది సరైన పరిష్కారం కాదు కదా. చేపను వండి ఇవ్వటం కాదు, చేపను పట్టడం నేర్పాల. అప్పుడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. నాకు నేను సంపాదించుకొని నేను ఖర్చు పెట్టుకోవాలి, కానీ నేను ఇంట్లో కూర్చుంటా ఎవ్రీ మంత్ నాకు పైసలు ఇవ్వండి అనే ఆలోచన తప్పు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్టేషన్ ఏంది ప్రజల మీద, టీడీపీ అలయన్స్ మీద అంటే, ఈ సంపద సృష్టిస్తాడు, సృష్టించిన సంపదను పంచుతాడు. కాబట్టి కొంత ఆశ ఉంది, మేనిఫెస్టో అట్రాక్టివ్గా ఉంది. ఈ కారణాలు కూడా టీడీపీ గ్రాఫ్ పెరగటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గటానికి కూడా ఇది కూడా ఒక కారణం. సార్, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మద్యం మీద అసలు ఎందుకు మేనిఫెస్టోలో మాట్లాడలేదు? మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నడపటం, దాని ప్రస్తావన తీసుకురాలేకపోవటం, పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే ప్రస్తావన తీసుకురాలేకపోవటం మేనిఫెస్టోలో. రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్కి? 1, 3, 2? అది ఎప్పుడులో పూర్తి చేస్తారు? దాని మీద కమిట్మెంట్ లేదు, ప్రామిస్ లేదు, దాన్ని ప్రస్తావించాలి కదా. ఇక మద్యం ఎందుకు ఆయన ప్రామిస్ చేయలేదు అంటే,
మద్యం వల్ల దాదాపుగా 23,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది. అంత ఇన్కమ్ పోగొట్టుకోవటం ఇష్టం లేక మద్యాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మద్యం నిషేధం అనే ప్రామిస్ని తొంగలో తొక్కారు. ఇవన్నీ అంశాలు కూడా ఓటర్ల మీద ప్రభావితం చూపే అంశాలు. సార్, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా? పవన్ కళ్యాణ్ ఇంత ముందు కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ టార్గెట్ ఏంటంటే టార్గెట్ పిఠాపురం, నెక్స్ట్ టార్గెట్ కుప్పం. ప్రధానంగా ఈ రెండింటి మీద టార్గెట్ పెట్టుకున్నారు. కుప్పంలో అంటే అసలు అది ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం అనేది వాస్తవ పరిస్థితి ఏంటంటే కుప్పంలో ఆయనకి లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. పిఠాపురంకి వచ్చినప్పుడు ఈయనకి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎక్కువ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ గారు పవన్ని ఒక కులానికి సంబంధించిన లీడర్గా ఫోకస్ చేయటం, ఆయన్ని తిట్టించాలంటే ముద్రగడ్డ పద్మనాభం చేత తిట్టించటం, విమర్శలు చేపించటం, ఈ కులం పేరుతోటి విభజన సృష్టించి కులాన్ని ప్రాతిపదికగా జనాన్ని రెచ్చగొట్టే ఒక టెక్నిక్ ఒకటి నేర్చుకున్నాడు. ఈ మధ్య ఎవరు సలహా ఇచ్చాడో తెలియదు. నిన్న మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ ఎన్టీ రామారావు గారిని చంపేశాడు, వెన్నుపోటు పొడిచాడు ఒక ఎలిగేషను. నిన్న 2 days బ్యాక్ నిన్న రెండో ఎలిగేషన్ ఏంటి, వంగవీటి రంగా గారిని చంద్రబాబు నాయుడు గారు చంపించారు. మూడో ఎలిగేషన్ ఏంటంటే అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు యు రాఘవేంద్రరావు అని. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎం ఆఫీసులో ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఎన్టీఆర్ గారు ఆయన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఈ 3 హత్యలు చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి నిన్న ఎలిగేషన్, ఫాల్స్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ చేయడానికి కారణం ఏంటి, కులాల మధ్య చిచ్చు పెట్టే ఐడియా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని చంపారంటే కమ్మ కులస్తుల్ని స్ప్లిట్ చేయటం. వంగవీటి మోహన్ రంగాన్ని ఈయన చంపించాడంటే కాపు కులాన్ని ఓట్లు దూరం చేయటం. యు రాఘవేంద్రరావు ఐఏఎస్ ఆఫీసర్ని చంపించాడని చెప్తే బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన ఓట్లను దూరం చేయటం. ఈ ముగ్గురిని చావటానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఎందుకంటే వంగవీటి రంగా గారు చచ్చిపోయింది 1987. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పదవిలో లేడు, పార్టీలో ఉన్నాడు. ఆయన్ని ఈయన సంపాదించిన అవసరం లేదు అప్పట్లో. యు రాఘవేంద్రరావు అనే ఐఏఎస్ ఆఫీసరు సీఎం ఆఫీస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధమే లేదు. అప్పట్లో కూడా ఆయన గవర్నమెంట్లో లేడు, పార్టీలో ఉన్నాడు. సంబంధం లేని అంశాలు, ఎప్పుడో జరిగిపోయిన అంశాలు. ఈ ముగ్గురిని తీసుకురావడానికి కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టి కులానికి సంబంధించిన ఓట్లు చీలిస్తే లబ్ధి పొందాలని ఒక దురాశ, వికృత క్రీడ, వికృతమైన ఆలోచన. ఈ లేటెస్ట్గా తీసుకున్నాడు ఒక స్టాండ్. ఇవన్నీ అంశాలు కూడా జనంలో అర్థమవుతా ఉంది. కులం ప్రాతిపదిగా చీల్చి ఓట్లు లబ్ధి పొందాలనుకుంటే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ సక్సెస్ కాలేరు. నేను ఏం డెవలప్ చేశాను, ఎంత ఇన్కమ్ జనరేట్ చేశాను, స్టేట్కి వచ్చే ఇన్కమ్ అంతా, స్టేట్కి వెళ్ళే ఎక్స్పెండిచర్ ఎంత, ఆ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, ఏమి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశాను, ఒక ఇండస్ట్రీ రాలేదు, వచ్చిన ఇండస్ట్రీస్ పోనీ. అటువంటి పరిస్థితుల్లో జనం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద క్రెడిబిలిటీ అనేది ఓటర్స్లో పూర్తిగా తగ్గిపోతూ ఉంది. ఈ అన్ని పరిణామాలు మనం విశ్లేషించుకున్నట్టయితే ఏపీ సర్కార్ గాజు గ్లాసు గుర్తుపైన ఎందుకంత రచ్చ చేసింది? ఇప్పుడు రకరకాల పొలిటికల్ స్ట్రాటజీలో, పొలిటికల్ వ్యూహంలో, ఎలక్షన్ వ్యూహంలో భాగంగా చాలా అంశాలని వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఒకటేంటి, అదే పేరున్న వ్యక్తులతో నామినేషన్ వేయించడం, అది కూడా చేశారు. రెండోది ఏం చేశారు, గాజు గ్లాసుని జనసేన పార్టీకి సంబంధించిన సింబల్. అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్లో అది ఫ్రీ సింబల్గా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అదే సింబల్ వేరే వాళ్ళకి అలాట్ చేయించడం, అది చీప్ టెక్నిక్, చీప్ పొలిటికల్ జిమ్మిక్. ఆ గ్లాస్ గుర్తుని వేరే వాళ్ళకి, స్వతంత్ర అభ్యర్థులకి లేకపోతే చిన్న చితక పార్టీకి అలాట్మెంట్ చేయించి ఆ ఓటర్స్లో కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనే ఒక దురాశ, దాని ద్వారా అలయన్స్ ఓట్ల శాతం తగ్గించాలనే ఒక ఆలోచనతో ఇటువంటి జిమ్మిక్ ప్లే చేశారు. అఫ్కోర్స్ వీళ్ళు తర్వాత దాని కోర్టుకి వెళ్ళారు, వీళ్ళు కాంటాక్ట్ చేస్తున్న ఏరియాలో ఆ గ్లాసు గుర్తు ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. అది ప్రాసెస్ జరుగుతుంది. నారా బ్రాహ్మిణి, నారా తేజస్విని, నారా భువనేశ్వరి దేవితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలోకి వస్తే బాగుండేదని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు అలయన్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. నారా వాళ్ళ కుటుంబం కానీ, ఈ లోకేష్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఆల్రెడీ, బాలకృష్ణ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ప్రచారంలోకి వస్తాడు అని ఇప్పుడైతే చెప్పలేం. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లా.
అలాగని జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో ఉన్నారు, కాకపోతే ఈయనకి రివర్స్గా. సో నా కుటుంబ సభ్యులు నాకు రివర్స్గా ప్రచారం చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? నా కుటుంబ సభ్యులంతా నాతో పాటు వెన్నదండుగా ఉండి నాతో సపోర్టివ్గా ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది? ఈ డిఫరెన్స్ ప్రజలు చూస్తున్నారు, ఓటర్స్ చూస్తున్నారు, దాని ప్రభావం కూడా పడతా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా కె రవీంద్రబాబు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.